హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ని మరి పొగిడిండా, తిట్టిండా తెలవట్లేదు గానీ, కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడిండు. మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడిండు. రావణాసురుడు వల్ల రాముడికి ఎట్లయితే పేరొచ్చిందో నాకు కూడా కేసీఆర్ వల్ల అట్లొచ్చింది. అంటే కేసీఆర్ రావణాసురుడా? మీరు రాముడా? అనే పద్ధతిలో శనీశ్వరుడు వల్ల కృష్ణుడికి ఎట్లా పేరొచ్చిందో అట్లా వచ్చింది నాకంటాడు. అంటే దేవుళ్ళతోని రాముడితోని పోల్చిండు, కృష్ణుడితోని పోల్చిండు, కేసీఆర్‌ని ఇంకొక రకంగా పోల్చిండు. మొత్తానికైతే అల్టిమేట్‌గా కేసీఆర్ వల్లనే నాకు పేరొచ్చింది తప్ప రాహుల్ గాంధీ వల్ల రాలేదు, చంద్రబాబు నాయుడు వల్ల రాలేదు, నరేంద్ర మోడీ వల్ల రాలేదు అని చెప్పిండా. ఏంటి దీని వెనకున్న వ్యూహం? ఈ ఈ వ్యాఖ్యల వెనకున్న ఏదైనా స్ట్రాటజీ ఉందా? దేనికి మాట్లాడాల్సొచ్చింది? కేవలం కేసీఆర్‌ని రావణాసురుడో, శనీశ్వరుడో అని చెప్పే ప్రయత్నమా? ఇది ఎప్పటినుంచో చెప్తుండు. కొత్తగా చెప్పేదేంది? కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, కేసీఆర్ అవినీతిపరుడు అని చెప్పి. నిన్న అది ఎందుకొచ్చింది? అల్టిమేట్‌గా ఏంటి వారు చెప్పిందంటే, కేసీఆర్ చేసిన పనుల వల్ల నాకు అవకాశం వచ్చింది, నాకు గుర్తింపొచ్చింది. మీకు అంటే కాంగ్రెస్ పార్టీకొచ్చిందా? మీకు వ్యక్తిగతంగా వచ్చిందా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ మధ్య కాలంలో నేను అని మాట్లాడుతున్నారు. నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఒకసారి, నేనే 2034 వరకు ముఖ్యమంత్రి. అంటే నేను అంటే మీదేమన్నా రీజనల్ పార్టీయా? ఆ పార్టీకి మొత్తం హోల్ అండ్ సోల్ మీరా? కాదు గదా! అని జెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనుకుంటా. ఈయనేంటి నేనే అంటాడు. కాంగ్రెస్ పార్టీ అనాలి గదా! మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తది. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటది అంటలే. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఇగ ఆ కాంటెక్స్ట్‌లో వారు చెప్పారు. నాకు గుర్తింపు వచ్చింది కేసీఆర్ వల్లనే అని చెప్తూ, పాము కన్నా ప్రమాదకారి ఎవరంటే హరీష్ రావే. కేసీఆర్‌ని గృహ నిర్బంధం చేశారని అనిపిస్తుంది. మరి ఇరిపించండి అయిపోద్ది గదా! కేసీఆర్‌ని గృహ నిర్బంధం చేశారని మీకు అనిపిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఎవరినైనా గృహ నిర్బంధం చేస్తే విడిపించాల్సిన ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత మీదే. అటువంటిది మాజీ ముఖ్యమంత్రి, ఆయన వలన మీకు పేరొచ్చిన తర్వాత మరి ఆయన పాపం గృహ నిర్బంధం చేస్తే విడిపించాల్సిన బాధ్యత లేదా మీకు? మీరు కేసీఆర్ లేకపోతే మీరు లేరు అని చెప్తున్నారు మీరే. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే నేను ఈరోజు ముఖ్యమంత్రి కాదు కదా! ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషిని అని చెప్పగానే చెప్పారు మీరు. అటువంటిది కేసీఆర్‌కి చిన్న హాని ఉన్నా గాని మీరు అలర్ట్ చేయాల. ఉత్తనే మామూలుగా పర్సన్, సామాన్య పర్సన్ అన్నట్టు, మనిషి అన్నట్టు అని వదిలేస్తే ఎట్లా? కేసీఆర్‌ను గృహ నిర్బంధం చేశారట. పాము కంటే ప్రమాదకారి హరీష్ రావు. ఇవన్నీ చెప్పిండాయన. ఏంటికి మరి ఇప్పుడు దీంట్లో గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో గురువు మోడీ, వీరు చెప్పిందే. మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, నాకసలు స్కూల్ గురువు ఎవరంటే బీజేపీ, కాలేజీ గురువు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు మధ్యలో కేసీఆర్ వచ్చిండు. ఈయన గురువు అయిండు ఇప్పుడు. అసలు ఆయన లేకపోతే నేను ముఖ్యమంత్రి లేను అంటాడు. మరి అల్టిమేట్‌గా దీని వెనక ఉన్న వ్యూహం ఏందంటే కేసీఆర్‌ని పొగిడినట్టే ఉంది, కేసీఆర్‌ని తిట్టినట్టే ఉంది. నేను అనే ఒక ఫీలింగ్‌ని మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు చెప్పినట్టు అనిపించింది నాకు. ఇది చూస్తుంటే ఈ విశ్లేషణలో, నేను నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. నేనే బాస్‌ని. ఈ మధ్య కాలంలో పదే పదే నేను తొక్కుతా, తొక్కి నారదీస్తా అంటుండు. అది సీనియర్‌లనా మరి మిగతా పార్టీలనా తెలవట్లే. ఆ కాంటెక్స్ట్‌లోనే పదే పదే నేనే నాకు గుర్తింపొచ్చింది. నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ నేనే అని చెప్పేదాని కోసం కేసీఆర్‌ని ఉదాహరణగా చెప్పిండా? కేసీఆర్ నన్ను జైల్‌లో పెట్టబట్టి ఓటుకు నోటు కేసులో నాకు గుర్తింపు రాబట్టి, కేసీఆర్ నా పైన కాన్సంట్రేషన్ చేయబట్టి నేను ఈరోజు నాయకుడినైనా. మిగతా వాళ్ళకి ఎవడికి అది లేదు. కాంగ్రెస్‌లో ఉన్న మిగతా నాయకులకి అని చెప్పే ప్రయత్నం చేసినట్టుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్‌లకి ఒక అల్టిమేటం ఇస్తూనే కేసీఆర్‌ని ఇండైరెక్ట్‌గా మాట్లాడినట్టుంది. ఇది ఒక వార్త. రైట్. కళ్యాణ లక్ష్మి పక్కదారి పట్టిందట. అర్హత లేని వారికి 55.12 కోట్ల పంపిణీ. 83,545 మంది అనర్హులకు 135 కోట్ల రేషన్ బియ్యం పంపిణీ. నిమ్స్‌లో ఓ సంస్థకు 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలు. మలక్పేట ఆసుపత్రిలో కొత్త వెంటిలేటరు 2 ఏళ్ల పాటు మూలన. ప్రైవేట్‌లో 61% పెరిగిన సిజేరియన్లు అని చెప్పి కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యయము 80%. 2024-25లో బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదన్న కాగు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకొచ్చినియి. అర్హత లేని వారికి 55.12 కోట్లు కళ్యాణ లక్ష్మి ఇచ్చారట.
దాంతో పాటు రేషన్ బియ్యంలో 83,545 మంది అనర్హులకు ఇచ్చారని 135,00,00,000 రేషన్ బియ్యం. వీటన్నిటికంటే ముఖ్యంగా నిమ్స్ అనే ఒక స్కీమ్‌లో ఓ సంస్థకి 49 ఎకరాలు ఇయ్యాల్సింది 511 ఎకరాలు ఇచ్చారట. ఇది నిజంగానే యాదృచ్ఛికంగా తప్పు జరిగిందా? చేశారా? ఇప్పుడు పేదోడికి సరే అనర్హులకి ఒక రేషన్ బియ్యము, అనర్హులకు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పేదోళ్ళు అయ్యి ఉంటారు. అర్హత ఉందా లేదా అనేది సరే ఇంకొక భాగం. అక్కడ ఈడ జరిగిన 55,00,00,000 ఇక్కడ జరిగిన 135,00,00,000 మొత్తం కలిపిన ఒక 180, 190,00,00,000 ఉంటది. కానీ ఇక్కడ భూమి విషయంలో 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలు ఇస్తే దాదాపు 480 ఎకరాల భూ స్కామ్ జరిగింది. దీని వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? మన ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే రేషన్ బియ్యంలోనో, పెన్షన్‌లోనో లేదంటే కళ్యాణ లక్ష్మిలోనో అంటే పేదోళ్ళ స్కీమ్‌లు ఎక్కడ ఉంటాయి అక్కడ ఏదో పెద్ద భూతద్దం పెట్టి ఇక్కడ ఇది జరిగింది, అది జరిగింది. సరే అనర్హులు ఉంటే తీసేయొచ్చు దాంట్లో డౌట్ లేదు. కానీ ఎకరాలకు ఎకరాలు, వందల ఎకరాలు ప్రభుత్వ అండదండలతోని పారిశ్రామికవేత్తలు కబ్జాలు చేస్తంటే, హిల్ట్ పీ లాంటివి తీసుకొచ్చి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తంటే, నిన్న మొన్న చూస్తున్న రాజకీయ నాయకుల బాగోతాలు ఎట్లా బయటపడుతున్నాయో ఇవి బయటికి రావు. వీటి గురించి పెద్దగా ఉండదు. కానీ పేదోడు ఒకటి కళ్యాణ లక్ష్మి అనర్హుడై తీసుకుంటే దాన్ని పెద్ద భూతద్దంలో పెడతారు. ఒక రైతు ఒక బ్యాంకు లోన్ తీసుకుంటే దాన్ని పెద్ద భూతద్దంలో చూస్తారు. ఇది కాగ్ నివేదిక దాకా పోయిందట కళ్యాణ లక్ష్మి పక్కదారి పెట్టిందని. ఆంధ్రప్రదేశ్ రైట్. అక్రమ్ మైనింగ్ నిగ్గు తేల్చండి, సభా సంఘం వేయించండి అని చెప్పి గవర్నర్ కలిశారు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అక్రమ్ మైనింగ్ అని ఈ మధ్యకాలంలో కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసి మొత్తం అక్రమ్ మైనింగ్ అడగట్ల వాళ్ళు. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏంటి దీని అనుకున్న వాస్తవం నిజాలంటే జరిగిందా లేదా అనేది అది ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పతనమైంది. ఓడిపోవడానికి కారణం పొంగులేటి మాత్రమే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేట్ తాకనీనని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు గతంలో ఎన్నికలకు ముందు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిండు. బీఆర్ఎస్‌లోంచి పార్టీ మారిన తర్వాత చాలామందిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయించిండు. దాని తర్వాత ఆర్థికంగా వనరులు సమకూర్చి చాలామంది ఎమ్మెల్యేలకి గెలవటానికి దోహదం చేసిండు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఒక టార్గెట్ చేసిండు పొంగులేటి. ఆ టార్గెట్‌లో మనం మసైపోయినాం. ఆ టార్గెట్‌లో మనం ఓడిపోయినాం. భవిష్యత్తులో కూడా చాలా ప్రమాదం ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని. కాంగ్రెస్ పార్టీని ఐక్య అంటే ఏకతాటిపైకి తీసుకురావడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి అనువైన నాయకుడు. ఆయనకు కాస్త ఫాలోయింగ్ ఉంది. ఇటువంటి నాయకుడి పైన మనం ఇట్లే వదిలేస్తే భవిష్యత్తులో మన్ని ఇక మళ్ళా కుర్చీ దగ్గరకు రానీయడు. ఎట్లయితే అసెంబ్లీ గేటును తాకనేనండో కుర్చీని కూడా తాకనేనని సవాల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పైన ఏదో ఒక రకంగా ఈ మైనింగ్ అనే అంశాన్ని రాఘవ కన్స్ట్రక్షన్ పేరుని తీసుకొని చేస్తా అంటాడు. నిజంగానే రాఘవ కన్స్ట్రక్షన్ నిన్నమన్నా ఏర్పడదా? ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ బీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు లేదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ బీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి ఉన్న రోజులలో ఎట్లాంటి వ్యాపారాలు చేయలేదా? అన్నీ సక్రమమైన వ్యాపారాలు చేశారా? ఆ రోజు ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే రాజకీయ పార్టీ నాయకులు ఎట్లుంటుందంటే మన పార్టీలో ఉంటుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ నెంబర్ 1. దానంత మంచి కంపెనీ లేదు. మన పార్టీలో లేడు కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఈ ఈ ఇది ఇయ్యటానికి పోయిన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయిన నాయకుల్లో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వద్దిరాజు రవిచంద్ర కానీ, గంగుల కమలాకర్ కానీ ఇటువంటి వాళ్ళు చాలా మైనింగ్‌లో చాలా పెద్ద వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. అదేగాక ఇసుక మాఫియా చేసిన వాళ్ళు చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఉన్నారు. వాళ్ళ ఏది కళ్ళకు కనపట్టలే వీళ్ళకి. కేవలం రాఘవ కన్స్ట్రక్షన్‌తో కనపడుతుంది. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు చేసేదైనా మొత్తం మైనింగ్ మీద చేయాలంటారు వాళ్ళు. కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ అంటున్నారు. అక్కడే మతలబు ఉంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం చెప్తారు ముఖ్యమంత్రితో సహా రాఘవ కన్స్ట్రక్షన్ పైన మీరు అడిగారు కాబట్టి 10 ఏళ్లకు ఏం జరిగిందో మైనింగ్ మొత్తం మాఫియా తీయాలంటారు. అంటే మైనింగ్ మాఫియా రాఘవ కన్స్ట్రక్షన్ అడిగినప్పుడే మీకు 10 ఏళ్ళది తీయాలని వచ్చింది. ఇది కాదు కదా. అల్టిమేట్‌గా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మొత్తం మైనింగ్‌లో జరుగుతున్న మాఫియా కోసం కాదు వాళ్ళు. వాళ్ళు రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారు తప్ప ఇటు ప్రభుత్వం అయినా ఇటు ప్రతిపక్షం అయినా దాంట్లో ఏదో ప్రజల కోణం ప్రజలకు మేలు జరగాలను మాఫియాని అరికట్టాలని కాదు. మాఫియాలో మళ్ళా బాయి బాయే, పంపకాల్లో బాయి బాయే.
బయటికి మాట్లాడేటప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇది ఒక అసెంబ్లీ వేదికగా, శాసనమండలి వేదికగా అక్కడ ప్రజల సమస్యలు లేనట్టు ఏమైతే ఒకవేళ నిజంగానే రాఘవ కాన్స్టిట్యూషన్ అవినీతి చేసిందనుకో దానిపైన ఒక కమిటీ వేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు అయితది. ఇగ దాంట్లో ఏదో భూమి బద్దలైనప్పుడు ఇప్పటివరకు కాళేశ్వరం పైన వచ్చిన ఇది విద్యుత్ ఒప్పందాల పైన, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన వచ్చిన కమిషన్‌లు ఏం తెలిసినయి? ఏమి తేలలే. ఇప్పుడు మీరు అడిగే 4 రోజులు గొడవ చేస్తారు. 4 రోజులు గొడవ చేసి పబ్లిసిటీ చేస్తారు. దాంతోని కాదని తెలుసు. దాంతోని రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి ఏమి కాదని తెలుసు. దాన్ని ఏమి చేయలేరని తెలుసు. అంతా తెలుసు. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రం తప్ప ప్రజలకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు. నిజంగానే ప్రజలకు ఒరగాలంటే అందరూ రాజకీయ పార్టీ నాయకులు వాలంటరీగా యెస్ మా మా సంస్థలు ఇవి. మా మా ఆడిట్ రిపోర్ట్స్ ఇవి. మా అకౌంట్స్ ఇవి ఇగో మీ ముందు పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్ చేయండి అని మొత్తం ఓపెన్ డాక్యుమెంట్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేపించుకుంటే బాగుంటది. కాగితం ఇయటానికి పోయినోడికి మైనింగ్ ఉంది. ఈడ మాట్లాడేటోళ్ళకే మైనింగ్ ఉంది. ప్రభుత్వంలో మాట్లాడేటోళ్ళకి. మైనింగ్‌తో సంబంధం. ఇగ వాళ్ళంతా సుద్దపూస మాటలే చెప్తారు. ఇది వారు చెప్తున్నది ఆంధ్రప్రభకు సంబంధించింది. పేదల భూములు పోనీయము, భూ పోరాటానికి సిద్ధము. కాంగ్రెస్ పాలకుల భూ కబ్జాలపై ఇక న్యాయ పోరాటం. ఒట్టినాగలపల్లి భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శ, భరోసా. పేదల భూములు పోనీయరట. భూ పోరాటానికి సిద్ధమైందట బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎంత గమ్మత్తుగా ఉంటదంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల భూములు గుంజుకుంటున్నారు. మేము భూ పోరాటం చేస్తున్నాం అని చెప్పి అది త్రిబుల్ ఆర్ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, రకరకాల పేర్లతో జరిగిన దాంట్లో స్కీములలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన భూములు రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చేసింది. వాళ్ళు కుర్చీ ఎక్కారు. ఆ ఉద్యమాన్ని వాళ్ళు పక్కన పెడితే వీళ్ళు ఎత్తుకున్నారు. వీళ్ళైనా వాళ్ళైనా కుర్చీల కోసం ఉద్యమాలు రైతులు కూడా ఆలోచించాల. ఇవి కుర్చీల కోసం జరిగే ఉద్యమాలు పేదల కోసం, రైతుల కోసం జరిగే ఉద్యమాలు కావు. పేదల కోసం, రైతుల కోసం ఉద్యమాలు జరిగితే ఆ కేటీఆర్ పేదల భూములు పోనీయమంటుండు కదా! మేము అధికారంలోకి వస్తే ఒక సెంటు భూమి కూడా రైతుల నుంచి, పేదల నుంచి తీసుకోము అభివృద్ధి పేరుతోని. ఆ రోజు మళ్ళా మీరు ఉద్యమాలు చేసే అవకాశాన్ని ఇవ్వం. అసలు మీ భూమి జోలికే రావని ఏమన్నా ఒక బాండ్ పేపర్ రాసేయగలుగుతారా? మళ్ళా మీరు అదే కదా కుర్చీ ఎక్కితే చేసేది. మీరు కుర్చీ ఎక్కగానే మళ్ళా కాంగ్రెస్ వోళ్ళు వస్తారు ఉద్యమం చేస్తారు. అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ అని మీరంటారు. అంటే పేదల భూములు గుంజుకోవద్దు అంటే అభివృద్ధి నిరోధకులైతారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అక్కడ కుర్చీ టేబుల్ ఏసుకొని కూర్చొని పేదల పక్షాన మేము పోరాటం అంటుండు. ఎందుకు పేదలు గుర్తొచ్చారు ఈరోజు? కుర్చీ పోయింది కాబట్టి పేదలు గుర్తొచ్చారు. వారికి కుర్చీ వచ్చింది కాబట్టి పేదలు కాదు పెద్దోళ్ళు గుర్తొస్తారు కాంగ్రెస్ వాళ్ళకి. ఇటు వీరైనా, వారైనా పేదలు ఎప్పుడు గుర్తు రావాలి, పెద్దలు ఎప్పుడు గుర్తు రావాలనేది వాళ్ళకిచ్చే పొజిషన్ బట్టి అర్థమైతుంటది వాళ్ళకి. ఇది ఉత్తముచ్చట్లు ఈ పేదల భూములు పోనీయటానికో, పోనీయకుండా ఉండటానికో, పేదల పక్షాన పోరాటం చేయడానికో, రైతుల పక్షాన భూములు కోల్పోకుండా పోరాటం చేయడానికి ఏ నాయకుడు, ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. అంతో ఇంతో ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి తప్ప మిగతా అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అవకాశానికి తగ్గట్టు బిహేవ్ చేస్తారు. అదే కేటీఆర్ ఈరోజు ఇండస్ట్రియల్ మినిస్టరో, మున్సిపల్ మినిస్టరో ఉన్నారనుకో, ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నారు పేదల భూములని ఎక్వైర్ చేసే కార్యక్రమం. అప్పుడు కాంగ్రెస్ పార్టోళ్ళు, ఇంకొక పార్టోళ్ళు ఉద్యమం చేస్తే అభివృద్ధి నిరోధకులు, ద్రోహులు వాళ్ళు అభివృద్ధి జరగకుండా చేస్తానంటారు. అది అభివృద్ధి కనపడిద్ది అప్పుడు. ఇప్పుడు పేదలని భూములు గుంజుకున్నట్టు కనపడుతుంది ఆయనకి. ఇది పేదల భూములు పోనీయడట, కాపాడతాడట కేటీఆర్ గారు. రైట్. సాక్షి పేపర్. 10 రోజులట 82.47 గంటలు ఇది నడిచిందట అసెంబ్లీ. ఏమైంది 82 గంటలు నడిస్తే మరి? 82 గంటల 47 నిమిషాలు నడిచిందట. ఏమొచ్చింది? ఏ ప్రజల గురించి మాట్లాడారు 10 రోజులల్ల? 10 రోజులు అసెంబ్లీ సమావేశం జరిగితే 82 గంటల పాటు చర్చ జరిగితే, ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదన్నా ఒక్కటన్నా వచ్చిందా సమస్య మీ దృష్టికి? అదేమన్నా పరిష్కారం అయిందా? ఏ సభ్యుడైనా అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. వాళ్ళ రాజకీయ ఎజెండా కోసం మాట్లాడేది తప్ప ఎక్కడా కూడా ప్రజల కోణం లేదు. రైతులు రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారా? అట్లనే రైతులకు సంబంధించి సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారా? కోనంనేని సాంబశివరావు మాట్లాడిండు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆయన మాట్లాడితే దానికి కూడా ఇంకా సంపూర్ణంగా రాలే.
ఏదో జీవో ఇచ్చినో అతి త్వరలో అంటుంది. ఇంకా అతి త్వరలో 2 సంవత్సరాలున్నర దాటిపోయినా గానీ రెవెన్యూ మంత్రి అతి త్వరలో వాళ్ళకి విముక్తి కల్పిస్తాం అంటుండు. ఇటువంటి అనేక సమస్యలు ఈరోజు రైతులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక సర్టిఫికేట్‌లో కాలేజీలో మగ్గుతుంటే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ గురించి మాట్లాడల. ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలుంటే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్‌లో చూడకపోతే, వైద్యం చేయకపోతే దాని గురించి మాట్లాడలేదు. రైతులకి ఈరోజు మొక్కజొన్న గనే కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు సగానికి సగం ధర అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఇటువంటి అనేక సమస్యలు ఈరోజు రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కళ్ళ చర్చ రాలే. 82 గంటల పాటు సమావేశాలు జరిగినాయండి. ఏంటి జరిగితే? ఏం ఉపయోగం లేదు. 82 గంటల 47 నిమిషాలు జరిగింది అని చెప్పి గొప్పలు చెప్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. వెలుగు పేపర్. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు నీళ్లు పాలైనయట. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేసిండు. కాళేశ్వరం పేరుతోనే 1,00,000 కోట్లు నీళ్ల పాలైనయని ఇప్పుడు తెలిసింది కేంద్రానికి 10 సంవత్సరాల తర్వాత. ఎంత గమ్మత్తుగా ఉంటది. అంటే 1,00,000 కోట్లు నీళ్ల పాలైతే మీకు ఏమి అనిపియట్లేదా? మీ సీబీఐ, మీ ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ ఎప్పుడు ఆ 1,00,000 కోట్లు ఎందుకు నీళ్ల పాలైనయి అని చూడలేదా? జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిన్న పార్లమెంట్‌లో అంటే రాజ్యసభలో మన రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ మెంబర్ లక్ష్మణ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీకున్న ఏంటి ఆ రిపోర్టు? 1,00,000 కోట్ల సంగతి ఏంది? ఆ ఖర్చు ఏందంటే 1,00,000 కోట్లు పూర్తిగా నీళ్లపాలైనయి అని చెప్పిండు. మరి నీళ్లపాలైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణకు సంబంధించిన 1,00,000 కోట్ల సొమ్ము తెలంగాణ ప్రజలది ఇసుపై గోదావరి నదిలో కేసీఆర్ పోస్తే మరి ఏం కంటికి కనపడలేదా? చెవులకు వినపడలేదా మీకు? ఈరోజు ఒక సభ్యుడు అడిగితే సమానం చెప్పి వదిలేస్తారా? మీరు ఈ దేశాన్ని ఎట్లా కాపాడతారు మరి? మొత్తం దేశానికి రక్షణ కవచం బీజేపీ అంటున్నారు. మరి రక్షణ కవచం బీజేపీ ఉంటే 1,00,000 కోట్లు నీళ్లపాలు చేస్తాంటే ఎందుకు మాట్లాడరు? మీ ఈడీ ఎడిపోయింది, సీబీఐ ఎడిపోయింది అంటే ఏం మాట్లాడరు. దానికి సంబంధించి ఒక వార్త ఉంది. 30,000 కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల నీళ్లపాలు పార్లమెంట్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు. గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన దాదాపు 1,00,000 కోట్ల నిధులు నీళ్లపాలయ్యాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అప్రూవల్ కోసం తమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం టెక్నికల్ అప్రైజల్ కమిటీ అనుమతి మాత్రం ఇచ్చిందని, నిధులు ఇవ్వకపోవడం మంచిదైందని ఇంకా నిధులు ఇవ్వకపోవడం ఏం మంచిదైంది? అంటే 1,00,000 కోట్లు పోయింది మంచిదా? అంటే మీరు నిధులు ఇవ్వకపోవచ్చు. తెలంగాణ ప్రజల సొమ్ము పోయింది కదా 1,00,000 కోట్లు. మీరు అంటున్న ప్రకారం ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా 1,00,000 కోట్లు నీళ్లపాలైందంటే మరి ఏం చర్యలు ఉండవా? 1,00,000 కోట్లు నీళ్లపాలు చేసిన అధికారుల, మంత్రుల, ముఖ్యమంత్రి వాళ్ళపైన ఏమి ఉండవా? ఈ 1,00,000 కోట్ల నీళ్లపాల పైన కదా రేవంత్ రెడ్డి గారు పీసీ ఘోష్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్‌ని మీకు కేంద్ర ప్రభుత్వానికి రాసి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాస్తే ఎందుకు మరి 1,00,000 కోట్ల నీళ్లపాలైతే ఒక 6 నెలల నుంచి దానిపైన అసలు ఒక ఉలుకు లేదు, పలుకు లేదు సిబిఐ ఎంక్వైరీ. మీ సభ్యులే అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ ఎయ్యాలని. ఎందుకు ఎయట్లా? ఎందుకు మాట్లాడట్లా మీ ప్రభుత్వం? స్వయంగా సిబిఐ ఎంక్వైరీ ఏమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన తర్వాత 1,00,000 కోట్ల నీళ్లపాలైనని మీకు తెలిసిన తర్వాత తెలవకపోతే అనుకోవచ్చు. తెలిసిందని మీరే ఆన్ రికార్డ్ చెప్పారు పార్లమెంట్‌లో. మరి ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ ఉంటదా? 1,00,000 కోట్లు కక్కిస్తారా? వస్తాయా? ఇది ఉత్తత మాటలా, పొలిటికల్ స్టేట్మెంట్‌లా? చాలా చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు పోయినా ఏ మాత్రం వాళ్ళకి బాధ లేదు. ఇంక చాలా మంచిదయిందట. మేము ఇయ్యలే ఎట్లో మంచిదయింది. అంటే నువ్వు కూడా ఇచ్చి ఇంకా ఆగం చేయాలా? మీరు ఇచ్చారా లేదా అనేది సెకండరీ. జరిగిందా లేదా అనేది మీరు ధృవీకరించారు పార్లమెంట్ సాక్షిగా 1,00,000 కోట్ల నీళ్లపాలైనయని. ఆ నీళ్లపాల పైన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఉంది. ఏదేదో పనికిరాని దానిపైన సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నారు. దీనిపైన ఎందుకేయరు? రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా లెటర్ రాశాక అనేది తెలంగాణ సమాజం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. వారు మాట్లాడరు.